హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న కాస్మాస్ ఫ్లవర్స్ అండి. కాస్మాస్ కూడా చాలా కలర్స్ ఉంటాయి, కానీ ఎక్కువగా మనకి ఆరెంజ్, ఎల్లో కనబడతాయండి. లెమన్ ఎల్లో. ఇప్పుడైతే వైట్, పింక్ అవి కూడా వస్తూ ఉన్నాయి. నేను కూడా సీడ్స్ వేసాను, మొక్కలు వచ్చినాయండి. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను. అవి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇవి లైఫ్ టైం ఎంతో ఉండదండి. కొద్ది రోజులు అయ్యేసరికి అవి పెద్దగా అవుతాయి, మొక్కలు ఎండిపోతాయి అన్నమాట. సీడ్స్ ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, చిన్నగా సన్నగా ఉంటాయండి. ఈ పచ్చి అన్నమాట. పువ్వు రెక్కలన్నీ రాలిపోయి ఆ మధ్యలో ఉన్న పార్ట్ విత్తనాలుగా సీడ్స్గా మారుతుంది అన్నమాట. చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగో ఇవన్నీ సీడ్సేనండి, చాలా ఎక్కువ వస్తాయి. గాలికి కూడా పడిపోతూ ఉంటాయి కింద, మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ప్లాంట్ లైఫ్ అయిపోయింది, అది తీసేయాలంటే మళ్ళీ మనం సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని అవి పువ్వుల్లాగా చూడండి, ఉత్తి సీడ్స్ ఎలాగా ఉంటాయన్నమాట. అవన్నీ కలెక్ట్ చేసుకోవాలండి. ఈ పచ్చి అన్నమాట. ఆరిన తర్వాత సీడ్స్ ఎలా వస్తాయంటే చూపిస్తాను మీకు. అవిగోండి, అవే సీడ్స్ నల్లగా సన్నగా ఉంటాయి అన్నమాట. అవి సీడ్స్ అండి. తొందరగానే అవి మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. పెద్ద ఎక్కువ టైం కూడా తీసుకోవు. అలా అలా విడిగా పువ్వుల్లాగా ఉంటాయండి. అవి కలెక్ట్ చేసుకోవాలి. ఇవి సీడ్స్ అన్నమాట. చాలానే ఉంటాయి. అవి ఇక అన్నీ అయిపోయిన తర్వాత మొక్క తీసేస్తే మళ్ళీ కింద కొత్త మొక్కలు వస్తాయి, లేదంటే మనం వేసుకోవాలన్నమాట. చాలా అందంగా ఉంటాయండి. ఇవి కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.